తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలు ఊసలు లెక్కపెట్టాల్సి వచ్చింది. జయలలిత మరణం తర్వాత తమిళనాడు సీఎం పదవి కోసం శశికళ ఎన్ని ఎత్తులు వేయాలో అన్ని ఎత్తులు వేసింది. అయితే మొదటి నుంచి ఆమెకు అడ్డుగా వస్తున్న పన్నీరు సెల్వంపై విజయం సాధించడానికి ఎమ్మెల్యేలను ఫామ్ హౌస్కి తీసుకువెళ్లి మరీ బేరసారాలు ఆడినట్లు అప్పట్లో వార్తలు హల్చల్ చేశాయి. అంతేకాదు సీఎంగా ఉన్న జయలలితపై కుట్ర పన్ని ఆమె మృతికి కారణం శశికళ అయ్యిందని అప్పట్లో వార్తలు సంచలనం రేపాయి. మొత్తానికి అక్రమాస్తుల కేసులో శశికళకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది కోర్టు. అయితే జైల్లో ఉండి కూడా తన ప్రతాపాన్ని చూపించాలని చూసిన శశికళకు ఆమె ప్రధాన అనుచరుడు ప్రస్తుతం తమిళనాడు సీఎం పళనిస్వామి నుంచి వ్యతిరేకత వచ్చిందని మీడియాలో వార్తలు కోడై కూశాయి. ఏదేమైనా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, సంపన్నులు తలుచుకుంటే జైల్లో సౌకర్యాలకు కొదవా, ఈ విషయం ఇప్పటి వరకు ఎంతో మంది నేరస్తుల విషయంలో రుజువైంది. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ విషయంలో ఇదే తంతు కొనసాగుతోంది. బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళ లగ్జరీ లైఫ్ గడుపుతున్నారని వెలుగు చూసింది. ఆమె శిక్ష అనుభవిస్తున్న జైలు గదుల ఫోటోలు లీక్ అయ్యాయి. ఇప్పటికే శశికళకు మొత్తం 5 లాకప్లు కేటాయించారని ఆరోపణలు ఉన్నాయి. ఆ 5 లాకప్లకు కర్టన్లు వేశారు. హాల్లో శశికళ కోసం వంట చేయడానికి అవసరమైన ఆహార పదార్థాలు పెట్టిన విషయం ఈ ఫోటోలో స్పష్టంగా కనబడుతోంది. అయితే ఈ సౌకర్యాలన్నీ శశికళ సోదరుడు జయరాం, ఎళవరసి కుమారుడు వివేక్ ఈ తతంగం మొత్తం నడిపించాడని మంగళవారం తమిళ మీడియా వార్తలు ప్రసారం చేసింది. జైల్లో శశికళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మీకు ఏమి కావాలన్నా ఇస్తానని వివేక్ అధికారులను బుట్టలో వేసుకున్నాడని సమాచారం. ఇలా అధికారులను అనేక రకాలుగా మభ్యపెట్టిన వివేక్ చివరికి తన మేనత్త శశికళకు అన్ని సౌకర్యాలు కల్పించాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.